ఇప్పుడు చాలామంది మనం ప్రాక్టీసెస్ చేసే సాధనలన్నీ కూడా ఏం చేస్తున్నాం, శరీరానికి మనం చేస్తాం మోస్ట్‌లీ. అంటే మంచి ఫుడ్ తీసుకోవడము, స్నానం చేయడము, యోగా చేయడము, ఎక్సర్సైజ్ చేయడము, జిమ్‌కెళ్ళడము ఇలాంటివి చేస్తాం. అంటే బాడీకి ప్రాక్టీసెస్ చేస్తున్నాం కానీ మైండ్‌ని మనం క్లీన్ చేసుకోవడానికి, మన మనస్సుని శుద్ధి చేసుకోవడానికి ఏం చేస్తున్నాం? మీకు మీరు క్వెషన్ వేసుకోవాలన్నమాట. గ్రాటిట్యూడ్ బాగా ఫాలో అవుతున్నాను సార్. ఓకే. సూపర్. మీరు సాటర్డే చెప్పారు కదా, కరెక్ట్. మనీకి సేమ్ మన మీరున్నారు కదా మేడం యామిని గారు, కరెక్ట్. అట్లాంటి ప్రాబ్లమ్స్ మనకి చాలా ఉన్నాయి. స్లో ఒక్కొక్కటి పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు, క్లియర్ అవుతున్నాయి కూడా. మీరు డైలీ అదే మనీకి రాయమని చెప్పారు కదా, ఒక 10 పాజిటివ్ హోంవర్క్ ఇచ్చారు కదా, అది స్ట్రిక్ట్ గా ఫాలో అవుతున్నాను. ఓకే సూపర్. అయితే అంటే ఎంత మనీ వచ్చింది మీకు ఈరోజు? 50,000 వచ్చిందా? ఈరోజు 50. ఓకే, అంటే అప్పులు తీసుకున్న వాళ్ళు ఈ రోజు మీకు రీపే చేశారు? ఈ రోజు ఆర్డర్ వర్క్ మీద, వర్క్ ఆర్డర్ మీద. ఓకే, బిజినెస్ చేస్తున్నారా మీరు? బిజినెస్ నాది, ఓన్ సెల్ఫ్ బిజినెస్. ఓకే సూపర్, కంగ్రాచులేషన్స్ చేస్తాను నేను. ఓకే, ఏం బిజినెస్? ఇంటీరియర్సా? ఇంటీరియర్ స్ట్రక్చర్స్, ఎలివేషన్స్. ఓకే, ఇంటీరియర్స్ అండ్ స్ట్రక్చర్ ఎలివేషన్స్. ఓకే సూపర్. వెరీ మేనిఫెస్టేషన్ కాకపోవడానికి అతిపెద్ద బ్లాక్ ఏంటి అంటే మన మైండ్ అనమాట. సో మన మైండే పెద్ద బ్లాక్. ఎందుకంటే మైండ్ అనేది 2 విధాలుగా మనం విభజించవచ్చు అనమాట, డివైడ్ చేయొచ్చు. సో చాలామంది కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ లేదా అన్కాన్షియస్ మైండ్ అనుకుంటాం. ఆబ్వియస్గా ఉన్నాయి. కాకపోతే ఇంకా సింపుల్గా మనం అర్థం చేసుకోవడానికి, అంటే మన మేనిఫెస్టేషన్కి యూజ్ అవ్వడానికి సో 2 విధాలుగా మనం డివైడ్ చేయొచ్చు. ఒకటి ప్యూర్ మైండ్, ఇంకొకటి ఇంప్యూర్ మైండ్, అంటే స్వచ్ఛమైనది, అస్వచ్ఛమైనది. ఇప్పుడు చాలామంది మనం ప్రాక్టీసెస్ చేసే సాధనలన్నీ కూడా ఏం చేస్తున్నాం, శరీరానికి మనం చేస్తాం మోస్ట్‌లీ. అంటే మంచి ఫుడ్ తీసుకోవడము, స్నానం చేయడము, యోగా చేయడము, ఎక్సర్సైజ్ చేయడము, జిమ్‌కెళ్ళడము ఇలాంటివి చేస్తాం. అంటే బాడీకి ప్రాక్టీసెస్ చేస్తున్నాం కానీ మైండ్‌ని మనం క్లీన్ చేసుకోవడానికి, మన మనస్సుని శుద్ధి చేసుకోవడానికి ఏం చేస్తున్నాం? మీకు మీరు క్వెషన్ వేసుకోవాలన్నమాట. సో మేబీ కొంతమంది చేస్తుంటాం మన మైండ్‌ని శుద్ధి చేసుకోవడానికి. మరి మైండ్ దేన్ని నుంచి శుద్ధి చేసుకోవాలి? సో ఇది పెద్ద క్వశ్చన్. ఓకే, మైండ్ని శుద్ధి చేసుకోవాలి. చాలామందిని మైండ్ని మనం శుద్ధి చేసుకోకుండా, సో డైలీ ప్రాక్టీసెస్ లైక్ అఫర్మేషన్స్ కావచ్చు, విజువలైజేషన్, ఇవన్నీ రాంగ్ అని కాదు. మైండ్ని మనం శుద్ధి చేసుకోకుండా ఇవన్నీ చేయడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. లెట్స్ సే నేను ఒక పంట పండించాలి అంటే ఆ భూమి అనేది, ఆ నేల అనేది సారవంతంగా ఉండాలి. లేకుంటే నేను దున్ని అక్కడ ఏదైనా కలుపు మొక్కలు ఉంటే అవన్నీ తీసేసి సారవంతం చేసిన తర్వాత నేను ఏమైనా మొక్కలు నాటితే అప్పుడు అది మంచిగా పెరుగుతుంది, మనకి కావాల్సిన పూలు పళ్ళు అనేది ఇస్తుంది అనమాట. లేదు నేను అలానే దాన్ని నేను క్లీన్ చేయకుండా అలానే నేను ఏదో మంచి మొక్క నాటాను, మంచి విత్తనం నాటాను, కానీ అది వస్తుందా అంటే రాదు. ఎందుకంటే ఆ సారం మొత్తం ఈ నెగిటివ్ ఏదైతే కలుపు మొక్కలు ఉన్నాయో ఆ సారం మొత్తం అవి లాగేసుకుంటాయి. సో సేమ్ ఇప్పుడు కూడా మన లైఫ్ ఎందుకు మారడం లేదు, మనకి మేనిఫెస్టేషన్స్ అన్నీ ఎందుకు జరగట్లేదు అంటే ఇట్స్ బికాజ్ మన ఇంప్యూర్ మైండ్ ఉంది. అంటే అస్వచ్ఛమైన మైండ్, దీన్ని శుద్ధి చేసుకోవాలి. సో ఎప్పుడైతే మనం శుద్ధి చేసుకుంటామో, అంటే దీన్ని చిత్తశుద్ధి అంటాం. చిత్త అంటే మన మనస్సు అన్నమాట. ఈ మనస్సుని శుద్ధి చేసుకోవాలి. దేని నుంచి శుద్ధి చేసుకోవాలి? ఇది పెద్ద క్వశ్చన్. శుద్ధి చేసుకోవాలి, ఓకే, దేని నుంచి శుద్ధి చేసుకోవాలి? మైండ్ యొక్క నేచర్ ఎలాంటిదంటే నార్మల్గా రియాక్ట్ అవ్వడం అనేది. పాజిటివ్ జరిగినప్పుడు పాజిటివ్గా రియాక్ట్ అవుతుంది, నెగిటివ్గా జరిగినప్పుడు నెగిటివ్గా రియాక్ట్ అవుతుంది. సో ఇక్కడ ప్రాబ్లం పాజిటివ్ ఏం లేదు. అంటే మామూలుగా మనకి మేనిఫెస్టేషన్స్ జరిగినప్పుడు పాజిటివ్గా మనం హ్యాపీగానే ఉంటాం అనమాట. బట్ నెగిటివ్ ఏవైనా జరిగినప్పుడు వెంటనే మన మైండ్ అనేది నెగిటివ్గా రియాక్ట్ అయిపోతూ ఉంటుంది. అండ్ చాలామంది ఈ నెగిటివే పెద్ద ప్రాబ్లం అనుకుంటే ఈవెన్ ఈ పాజిటివ్ మేనిఫెస్టేషన్స్ కూడా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. ఎలా అంటే లెట్స్ సే ఒకటి నేను కావాలనుకున్నాను, మేనిఫెస్టేషన్ అయింది, మళ్ళీ నా మైండ్ ఏం చేస్తుంది, అక్కడితో ఊరుకుంటుందా? నో. అది ఏం చేస్తుంది, మళ్ళీ నో ఇంకా నాకు కావాలి, క్రేవ్ చేస్తూ ఉంటుంది. క్రేవ్ అంటే రాగం పెంచుకుంటుంది అనమాట. ఇది నాకు కావాలి ఎందుకంటే ఇది చాలా బాగుంది, నా బాడీలో సమ్ సెన్సేషన్, పాజిటివ్ సెన్సేషన్స్ వస్తుంది, అప్పుడు నాకు ఇదే కావాలి అని అనిపిస్తుంది అనమాట. అండ్ ఈ కావాలి అన్నది ఓకే, బట్ కావాలనుకున్నది దొరకనప్పుడు అక్కడ కదా మన మైండ్ గేమ్స్ ప్లే చేసేది. కావాలనుకున్నది దొరకనప్పుడు మళ్ళీ మనకి సాడ్నెస్, బాధ వస్తుంది, యాంగ్జైటీ ఫీలింగ్ వస్తుంది, ఆందోళన చెందుతాం అనమాట. దీనివల్ల ఇంకా మనకి దుఃఖం అనేది తప్పదు, మిజరీ అనేది మనకి తప్పదు అనమాట. అందువల్లనే ఈ లూప్లో అలానే మనం కంటిన్యూ అవుతూ ఉన్నాం. ఇంకొకటి మైండ్, ఈ పాజిటివ్ కూడా మనకి డేంజరే. అంటే ఈ మేనిఫెస్టేషన్ అనేది కూడా డేంజరే.
మరి నెగటివ్స్ కూడా ఎలా మనల్ని ప్రభావితం చేస్తుంది మన మైండ్ అంటే, ఏవైనా నాకు నచ్చని సన్నివేశాలు జరిగాయి, నచ్చని సంఘటనలు జరిగాయి, అప్పుడు నా మైండ్ వెంటనే ఏంటి, ద్వేషం పెంచుకుంటుంది. ఎందుకు అంటే ఇది వద్దు, నాకు ఇది బాలేదు కదా, లేకుంటే సంథింగ్ పెయిన్ క్రియేట్ చేస్తుంది, బాధ క్రియేట్ చేస్తుంది, నొప్పి వస్తుంది అంటే మనం వెంటనే దాన్ని ఏం చేస్తాం, పుష్ చేసేస్తాం దాన్ని. వద్దు, నా లైఫ్లోకి ఇది, నా లైఫ్ నుంచి ఇది వెళ్ళిపోవాలి అనుకుంటాం. అలా వెళ్ళిపోలేదు అనుకోండి, మళ్ళీ మైండ్ రియాక్ట్ అయిపోతుంది. వెళ్ళలేదు అంటే మళ్ళీ కోపం వచ్చేస్తుంది. ఎందుకు ఇదే రిపీట్ అవుతుంది, లేకుంటే ఎందుకు ఇదే పర్సన్ రిపీట్ అవుతున్నారు నా లైఫ్లో, ఎందుకు ఇదే పరిస్థితులు రిపీట్ అవుతున్నాయి, మనీ ప్రాబ్లమ్స్ కావచ్చు, రిలేషన్షిప్ ప్రాబ్లమ్, హెల్త్ ప్రాబ్లమ్స్, వీటిని అన్నిటిని మనం పుష్ చేయాలనుకుంటాం. దీన్ని మనం పుష్ పుల్ అంటాం. అంటే ఏవైనా నెగిటివ్ సన్నివేశం జరిగినప్పుడు పుష్ చేయాలనుకుంటాం, పాజిటివ్ వచ్చినప్పుడు ఇంకా మనం పుల్ చేయాలనుకుంటాం, నాకు మళ్ళీ మళ్ళీ కావాలి, ఇంకా 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 కావాలి. ఈ పుష్ పుల్లోనే మనం 99% అంటే 99% ఆఫ్ ద టైం ఈ పుష్ పుల్లోనే మనం టైం గడిపేస్తూ ఉంటాం. యాక్చువల్గా లైఫ్ యొక్క ఎసెన్స్ ఏమంటాము, ఆ లైఫ్ యొక్క ఎసెన్స్ని మనము అర్థం చేసుకోము, లైఫ్ని ఫుల్గా లివ్ చేయం. లైఫ్గా ఫుల్ చేయడం అంటే ఈ క్షణంలో ఏదైతే మన లైఫ్లో ఉందో దాన్ని ఫుల్గా ఎక్స్పీరియన్స్ చేయడం అనమాట, ఫుల్గా జీవించడం. కానీ అలా జీవించడం లేదే. మనం ఏదైనా నెగిటివ్, ఏదైనా పాజిటివ్ జరిగిందంటే మళ్ళీ మళ్ళీ అదే కావాలనుకుంటాం. ఆల్రెడీ ఏదైనా జరిగి ఉంటుంది, కానీ దాన్ని ఎక్స్పీరియన్స్ చేయకముందే మన మైండ్ ఆలోచిస్తూ ఉంటుంది, ఓకే ఇది వెళ్ళిపోతే ఏం చేయాలి, ఇంకొకటి ఏదో కావాలనుకుంటుంది. అలా క్రేవ్ చేస్తూ ఆ క్రేవింగ్లోనే 99% మన టైం అంతా అక్కడే గడిపేస్తూ ఉంటాం. అలా కావాలనుకున్నది దొరకనప్పుడు మళ్ళీ సాడ్నెస్, బాధ, ఆందోళన అన్నీ వచ్చేస్తుంది. అండ్ ఇంకొకటి, నెగిటివ్ సన్నివేశాలు జరిగినప్పుడు ఈ నెగిటివ్లో నుంచి నేను బయటపడిపోవాలి, వెంటనే ద్వేషం పెంచుకోవడము అండ్ కోపం రావడము, దీనివల్ల పెద్ద ప్రయోజనం లేదు. ఎందుకంటే ఈ యొక్క ప్యాటర్న్ అనేది, అంటే పాజిటివ్ విషయాలకైతే రాగం పెంచుకోవడము, నెగిటివ్ అయితే ద్వేషం పెంచుకోవడము, ఇలా పెంచుకొని ఈ యొక్క మైండ్ యొక్క నేచర్ అయిపోయింది, ఒక హ్యాబిట్ అయిపోయింది, అలవాటు అయిపోయింది, మనసు యొక్క అలవాటు అయిపోయింది. సో మరి దీన్ని మనం చేంజ్ చేయాలి అంటే, శుద్ధి చేసుకోవాలంటే వీటిని శుద్ధి చేసుకోవాలి. ఏంటి, ఈ క్రేవింగు, ఈ అవర్షను అంటే రాగము, ఈ ద్వేషము, వీటి నుంచి మనం శుద్ధి చేసుకోవాలి. మరి శుద్ధి అంటే ఏంటి, ఎలా శుద్ధి చేసుకోవాలి? శరీరం అయితే శుద్ధి చేసుకోవడం మనకు తెలుసు, అంటే బయట అయితే మనం స్నానం చేస్తాం, ఇంకా లోపల అయితే మంచి ఫుడ్ తీసుకుంటాం, ఇంకా శారీరకంగా బలంగా ఉండాలంటే, దృఢంగా ఉండాలంటే ఏదో మనం ఎక్సర్సైజులు చేస్తాం, వ్యాయామాలు అంటే యోగా కావచ్చు, లేకుంటే జిమ్కి వెళ్ళడం కావచ్చు, వాకింగ్ చేయడం, ఇలాంటివి చేస్తాం. మరి మైండ్కి ఏం చేయాలి, మైండ్కి ఏం యాక్టివిటీ చేయాలి, మైండ్కి ఏం జిమ్ చేయాలి, ఇది చాలామందికి క్వశ్చన్ ఉంటుంది. సో మైండ్కి ఏంటి ఎక్సర్సైజు అంటే అబ్జర్వ్ చేయడం అనమాట, గమనించడం. సో గమనిస్తూ ఉన్నట్లయితే మైండ్ రియాక్ట్ అవ్వదు. మనం గమనించట్లేదు, అవేర్నెస్తో లేదు, ఎరుకుతో లేదంటే ఏమవుతుంది, వెంటనే మైండ్ రియాక్ట్ అయిపోతుంది. ఎందుకు అలా రియాక్ట్ అవుతుంది, ఎందుకంటే అదే మనం ప్రాక్టీస్ చేసాం. ఆ ప్రాక్టీస్ చేసి మనకు అలవాటు అయిపోయింది కాబట్టి వెంటనే రియాక్ట్ అవుతుంటాం. పాజిటివ్ జరిగిందంటే ఓ హ్యాపీ, నెక్స్ట్ ఇంకా క్రేవ్ చేస్తూ ఉంటాం, రాగం పెంచుకుంటూ ఉంటాం. నెక్స్ట్ ఏదైనా సాడ్నెస్ జరిగింది, నెగిటివ్ సిచ్యువేషన్ జరిగిందంటే ద్వేషం పెంచుకుంటుంటాం. ఇలా ఈ రాగ ద్వేషాలతోనే మన లైఫ్ మొత్తం జీవించేస్తూ ఉంటాం అన్నమాట. అండ్ లైఫ్ని మనం జీవించం, ఈ రాగద్వేషాలతోనే జీవితాన్ని మొత్తం గడిపేస్తూ ఉంటాం. కానీ నిజంగా మన జీవితం ఒక సారాంశం, జీవితం ఒక ఎసెన్స్ ఏంటో మనం అర్థం చేసుకొని లైఫ్ని ఫుల్గా లివ్ చేయమన్నమాట. సో ఎప్పుడైతే దీన్ని మనం అర్థం చేసుకుంటామో, మన యొక్క మైండ్ యొక్క స్థితి ఎలా అంటే, మైండ్ యొక్క నేచర్ ఎలా అంటే అది ఎప్పుడూ రియాక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. ఈ రియాక్ట్ అవ్వడం నుంచి మనం శుద్ధి చేసుకోవాలి. మళ్ళీ శుద్ధి చేయడానికి ఏం ప్రాక్టీసెస్ ఫాలో అవ్వాలంటే గమనించడం. అండ్ గమనిస్తూ ఉన్నట్లయితే ఈ రెండు మారిపోతుంది. ఓకే ఏంటి, ఒకసారి ప్లెజెంట్ సిచ్యువేషన్స్ అంటే హ్యాపీ సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి, ఇంకొకసారి అన్హ్యాపీ సిచ్యువేషన్స్ వస్తుంటాయి. అంటే ఒక్కొక్కసారి మంచి పరిస్థితులు ఉంటాయి, ఇంకొకసారి అశుభమైన పరిస్థితులు, అంటే మంచి పరిస్థితులు కానివి మనల్ని ఇబ్బంది కలిగించే పరిస్థితులు జరుగుతూ ఉంటాయి. ఈ రెండు శాశ్వతం అంటే రెండు శాశ్వతం కాదు. ఇప్పుడు ఓకే, నేను మేబీ నా దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటుంది, నేను హ్యాపీగా ఉన్నా, హెల్తీగా ఉన్నాను, ఓకే. మరి మేబీ రేపు పొద్దున అనారోగ్యం వచ్చే ఛాన్స్ అయితే డెఫినెట్గా ఉంది. ఎందుకంటే పుట్టిన ప్రతి ఒక్కరికి ఈ మరణము, ఈ ఏమి చెప్తారంటే మనకి ఓల్డ్ ఏజ్, నెక్స్ట్ అనారోగ్య సమస్యలు అనేవి ఖచ్చితంగా అందరికీ ఉంటాయన్నమాట. దీని నుంచి ఎవరు తప్పించుకోలేరు. సో ఈ మారుతున్న వాటికి ఈ ఇంపర్మనెన్స్, అనిత్యము అని ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో అప్పుడు మనం బ్యాలెన్స్డ్గా ఉంటాం అనమాట. లేదు అనుకుంటే ఇప్పుడు నేను హెల్తీగా ఉన్నాను కదా, ఇదే స్టేట్లో నేను ఇంకా జీవితాంతం ఉండాలి, అది ఎవరికి జరగదు అనమాట. అప్పుడు మనకి బాధ కలుగుతుంది. లెట్స్ సే పొద్దున్న ఇప్పుడు నేను హెల్తీగా ఉన్నా, రేపు పొద్దున్న ఏదో హెల్త్ ఇష్యూ వచ్చింది, వెంటనే బాధపడిపోతుంటాను. ఇప్పుడు మనీ ఉంది, రేపు పొద్దున్న మనీ లేదనుకోండి, మళ్ళీ వెంటనే బాధపడుతున్నాం. ఇప్పుడు రిలేషన్షిప్స్ బాగున్నాయి,
రేపు పొద్దున్న బాగాలేదంటే మళ్ళీ మన మైండ్ అనేది ఇబ్బంది పడుతూ ఉంటుంది అనమాట, బాధపడుతూ ఉంటుంది. ఈ మైండ్ యొక్క నేచర్ని మనం అర్థం చేసుకోవాలన్నమాట. దీన్ని మైండ్ టెండెన్సీ అంటాం. టెండెన్సీ టు క్రేవ్, టెండెన్సీ టు అవర్షన్ టువర్డ్స్ ఆర్ హేట్రెడ్ టువర్డ్స్ ద అన్ప్లెజెంట్ ఎక్స్పీరియన్సెస్. సో ఎప్పుడైతే దీన్ని మన అర్థం, అబ్జర్వేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మైండ్ వెంటనే రియాక్ట్ అయిపోతూ ఉంటుంది, విత్ ఇన్ సెకండ్స్, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మైండ్ రియాక్ట్ అయిపోతూ ఉంటుంది. సో ఇలా రియాక్ట్ అవ్వకుండా ఉండాలంటే ఎంతో మనం ఈ అవేర్నెస్ అనేది అబ్జర్వేషన్ చేయాలి. ఫస్ట్ థింగ్, అబ్జర్వ్ చేయడం చాలా ఈజీ కదా. చిన్నపిల్లలు ఎప్పుడు వాళ్ళ అబ్జర్వేషన్లోనే ఉంటుంది, ఓ ఇదేంటి అలా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సో కానీ మనం వెంటనే రియాక్ట్ అయిపోతూ ఉంటాం, ఎందుకంటే అదే మనం ప్రాక్టీస్ చేసాం. సో ఇప్పటి నుంచి మీ బాడీకి, మీ బాడీకి ఎలా అయితే ట్రైనింగ్ ఇస్తారో మైండ్కి కూడా అలా ట్రైనింగ్ ఇవ్వాలన్నమాట. అబ్జర్వేషన్ చేయాలి. అబ్జర్వేషన్తో అవేర్నెస్ వస్తుంది, అవేర్నెస్తో ఈక్వానిమిటీ అంటే బ్యాలెన్స్ వస్తుంది. సో అప్పుడు మీరు ఈ రాగద్వేషాలతో కాకుండా నిజంగా లైఫ్ని సంపూర్ణంగా ఫుల్గా మనం లీవ్ చేయొచ్చు. అండ్ ఇంకా దీనికి సంబంధించి మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు కమెంట్ సెక్షన్లో రాయండి, లేదా దీనికి సంబంధించి ఇంకా మీరు మా దగ్గర క్లాసెస్ నేర్చుకోవాలి అనుకుంటే కింద ఉన్న లింక్ యూజ్ చేసి క్లాసెస్ జాయిన్ అవ్వండి, లేదా కింద ఉన్న నంబర్స్కి ఫోన్ చేసి మా టీమ్ని డీటెయిల్స్ అడగండి, వాళ్ళు మీతో షేర్ చేస్తారు. అండ్ ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అండ్ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.